తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ, నాయన ఉదయకాల సమయం మొదలుకొని ఎప్పటివరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మహిమగల మా దేవ మీకే ఘనత. ఓర్పునకు ఆదరణకు కత్తి అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆదరణ అనుగ్రహించు మా దేవ నీకే స్తోత్రం. శాశ్వతుడైనటువంటి మా దేవ మీకే ఘనత. ప్రేమగల మా దేవ మీకే స్తోత్రం. ప్రేమకు సమాధానముకు కారకుడమైనటువంటి మా తండ్రి నీకే స్తోత్రం. దయగల మహారాజా నీకే స్తోత్రం. కృపగల మహారాజా నీకే స్తోత్రం. సర్వోన్నతుడా నీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం. ఆలోచనకర్త నీకే స్తోత్రం. ఆకాశమందు దేవుడైనటువంటి యెహోవా మీకే ఘనత. సముద్రము పొంగును దాని తరంగమును అణిచివేచున్న మా దేవ నీకే స్తోత్రం. సముద్రము దాటి రాజాలకు ఉన్నట్లు ఇసుకను సరిహద్దుగా నిర్ణయించినటువంటి మా దేవ మీకే స్తోత్రం. మీకే ఘనత. సముద్రము నీళ్లపై నడిచినటువంటి మా దేవ నీకే స్తోత్రం. నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఎరుకో గోడలను బద్ద చేసినటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్చినటువంటి వాడా మీకే ఘనత. ఇక తండ్రి పరిశుద్ధుడా నీకే స్తోత్రం. నాయన పరలోకమందున్న మా రాజా మీకే స్తోత్రం. గొప్ప సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం. కొండలకు దేవా మీకే ఘనత. లోయలకు దేవా నీకే స్తోత్రం. శద్రకు మెషకు అభేద్నుగరు వారి దేవా మీకే స్తోత్రం. నీతిగల మా తండ్రి నీకే స్తోత్రం. రహస్యమందున్న మా తండ్రి నీకే స్తోత్రం. అబ్బా తండ్రి నీకే స్తోత్రం. దయగల మహారాజా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి మేము చచ్చిన భారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను దయచేశారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మీ బిడ్డలమైన మేము అందరము మా తల్లి గర్భాన పండిత మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో మేము పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ మన్నించమని ఇదిగో తండ్రి నాయన మీరు లేఖనములో సెలవిచ్చిన రీతిగా తండ్రి నీ ప్రజల దోషములు పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావని తండ్రి మీరు కీర్తన గ్రంథం 85:2 సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించినందుకే తండ్రి, మా పాపములన్నీ హిమం కంటే తెల్లగా కడిగి పవిత్రపరిచినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంలో తండ్రి మేమందరము కూడా తండ్రి విశ్వాసమందు అభివృద్ధి పరిచినట్లు నాయన విశ్వాసమందు అభివృద్ధి పొందినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి పోలిక చొప్పున తండ్రి మేమందరము తండ్రి నాయన నడిచినట్లు నాయన పరిపూర్ణులు అగినట్లు తండ్రి మమ్మల్ని అందరూ ఆధ్యాత్మికంగా ఎదుగుదల దయచేయమని వేడుకుంటున్నాను నాయన. మేము అనేకులు తండ్రి సార్వత్రిక సంఘంలో బలహీనలు ఉన్నాయా అయ్యా, అనేకులు తండ్రి బలహీనలు అయిపోయి తండ్రి ఉన్నారయ్యా. అయ్యా పాపంలో పడిపోయి ఉన్నారయ్యా. అయ్యా శాపంలో పడిపోయి ఉన్నారయ్యా. అయ్యా తండ్రి ఇప్పుడు మరి సాతాను ఊరిలోంచి తప్పించుకున్న వీరు మళ్ళీ సాతాను ఊరిలోనికి వెళ్ళిపోయి ఉన్నారయ్యా. అనేకులైతే తండ్రి ఇగోనైనా కుక్క తన వాంతికి తట్టు తిరిగినట్లు నైనా పంది కడగబడిన తర్వాత మరలా బురదలో దొరికినట్లు తండ్రి అనేక మంది బిడ్డలు తండ్రి ఇదిగోనైనా మరలా వెళ్ళిపోతున్నటువంటి బిడ్డలు ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా బలహీనమైనటువంటి బిడ్డలైనటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. నాయన మీ సన్నిధి తోడించమని అడుగుచున్నాను నాయన మీ కృప తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఈ పరలోకపు ప్రయాణములు తండ్రి నాయన అయ్యా మీరు చేయూతనిమ్మని అడుగుచున్నామయ్యా. అయ్యా ఎక్కడ పడిపోయారో బిడ్డలను అక్కడే లేవనెత్తమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి సహాయం చేయండి అయ్యా తండ్రి నాయన సృష్టికర్త నాయన దుర్నీతిలో నుండి మమ్మల్ని విడిపించండి అయ్యా. దుష్టత్వంలో నుండి మమ్మల్ని విడిపించండి అయ్యా. ఈర్ష మత్సరము మాలో నుంచి తీసివేయండి అయ్యా. మా హృదయంలో చేదైన వేరేదైనా మొలిచి ఉంటే పెరికివేయమని అడుగుతున్నాం నాయన హృదయంలో ఏ విధమైన దురాశలు కానీ ఉన్నా తండ్రి నాయన మా శరీరాశలను చంపుకోవడానికి నాయన మాకు సహాయం చేయండి అయ్యా. నాయన నిజమే తండ్రి ఎందరో నాయన అశ్లీల చిత్రాలు చూస్తూ తండ్రి నాయన తన మనస్సులను తన శరీరాలని పాడు చేసుకున్నటువంటి ఎందరికో నాయన భ్రష్టు మనస్సు కలిగి ఉన్నారేమో మేము ఎరగమయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో అటువంటి బిడ్డలు ఏమైనా ఉంటే పెరికి వేయండి అయ్యా. అట్టి కృపను దాయిచేయండి అయ్యా. మీ ప్రియ కుమారుడైన పోలిక చొప్పున మేము నడిచినట్లయినా మాకు అందరికీ జ్ఞాన హృదయం దాయిచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి అయితే నాయన మీ సన్నిధిలో తండ్రి ఇదిగో నాయన మేమందరము నిందారైతే కానీ పరిశుద్ధులు కానీ మీ సన్నిధిలో ఉండినట్లయినా కృప చూపించి మనం వేడుకుంటున్నామయ్యా. అయ్యా గొప్ప రాజా నీకే స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నీకే స్తోత్రం నాయన.
ఇది రాత్రికాల సమయంలో సార్వత్రిక సంఘంలో తండ్రి ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ ఏ అక్కర్ల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నదో మేము ఎరగము కానీ తండ్రి నాయన ఇదిగో తండ్రి మా ప్రార్థన అంతా ఆలకించి నాయన ఇక నేను ప్రార్థనతో ఏకీభిస్తున్న బిడ్డకే కానీ అవరగాడి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్కే కానీ నాయన వారి కుటుంబాలలో కానీ నాయన ఏ సమస్యలున్నా తీసివేయండి అయ్యా. అయ్యా అయ్యా మీ సన్నిధి తోడించండి అయ్యా. అయ్యా మీ కృప తోడించండి అయ్యా. అయ్యా అయ్యా ఏ ఇబ్బందుల్లో ఉన్నా నాయన మీరు నాయన ఒక్కమారు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. నిజమే తండ్రి, అల్లాడి ఇజ్రాయేల్ ఎర్ర సముద్రం వద్ద నాయన వెనక శత్రువు ముందు నాయన ఇక నాయన ఎర్ర సముద్రం అడ్డముగా వచ్చినప్పుడు తండ్రి నాయన నీవే మార్గము తప్ప వేరే మార్గం లేరని నాయన నీకు మొర్ర పెట్టుచుండగా తండ్రి సముద్రాన్ని పాయలుగా చీల్చి నీ బిడ్డలను నడిపించిన దేవుడు అయ్యా. దారి లేనప్పుడు దారిని ఏర్పాటు చేసే దేవుడు అయ్యా. అయ్యా నీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదయ్యా. అయ్యా మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బలహీన లేనటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని లేవనెత్తమని అడుగుతున్నామయ్యా. ఎక్కడ పడిపోయామో అక్కడే మమ్మల్ని లేవనెత్తమని అడుగుతున్నాం తండ్రి. ఎక్కడ అవమానం పొందామో అక్కడే మమ్మల్ని తిరిగి నాయన మమ్మల్ని ఘనపరచమని అడుగుతున్నామయ్యా. అయ్యా 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 నీవు తలగా ఉంచుతానన్నావు కానీ తోకగా ఉంచరని సెలవిచ్చావయ్యా. అయ్యా నిజమే తండ్రి, మీరు అనేకులకు నాయన ద్వీపం వలె ఉందురన్నారు నాయన, మీరు అనేకులకు ఉప్పై ఉందురని సెలవిచ్చారు కదా తండ్రి. అట్టి రీతిగా మమ్మల్ని ఉంచండి అయ్యా. లేఖనాల ప్రకారం ప్రవర్తించినట్లు మాకు అందరికీ మీ ఆత్మ సహాయం దయచండి అయ్యా. అయ్యా కేవలం లేఖనాలు వినువారు మాత్రమే ఉండకుండా తండ్రి నాయన, వినువారు అయితే మోసపోతామని సెలవిచ్చారు కదా, వినువారు మాత్రమే ఉండకుండా తండ్రి వాటి ప్రకారం ప్రవర్తించేవారుగా ఉండినట్లు మాకు సహాయం చేయండి అయ్యా. అయ్యా అయ్యా చివరి దినాల్లో ఉన్నామయ్యా. నీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరము నాయన ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపడ మాకు అందరికీ దయచేయండి అయ్యా. అయ్యా బలహీనటువంటి బిడ్డలు మమ్మల్ని ఒక్కమారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నిజమే తండ్రి, వాక్యమనే నోరుని తండ్రి మేము ఎప్పుడు సిద్ధం చేసుకోవడానికి మా హృదయంలో నెమరు వేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అయా 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 తండ్రి అట్టి ఆత్మశక్తిని మాకు దయచండి అయ్యా. అయ్యా మేము ప్రార్థించే కృపను మాకు దయచండి అయ్యా. అయ్యా మీ మనసుతో ప్రార్థించినట్లు మా ఆత్మతో ప్రార్థించినట్లు అనుదినము ఎల్లప్పుడూ మా హృదయంలో నాయన నాయన మీ వాక్యము నాయన తిరుగుతుంటున్నట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా మీ వాక్యానికి లోబడే కృపను ఇవ్వండి అయ్యా. ఎందరో వాక్యానికి లోబడకుండా కేవలం మిమ్మల్ని పెదవులతో స్తుతించినటువంటి బిడ్డలు ఉన్నారేమో, అటువంటి బిడ్డలందరికీ నాయన మరొక్క మారి వారిని తాకండి అయ్యా, వారిని ముట్టండి అయ్యా. వారి బలహీనలు కాకుండా తండ్రి బలవంతులు చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా 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 మా ప్రధాన కాపరివి నీవేనయ్యా. అయా నడిపించే దేవుడవు నీవేనయ్యా. నయా విడిపించే దేవుడవు నీవేనయ్యా. ఇలాంటి సమస్యలున్నా విడిపించే దేవుడవు నాయన మాకు బలహీనమైనప్పటికీ కూడా మమ్మల్ని నడిపించే దేవుడు అయ్యా. అయ్యా మేము కుంటివారం కావచ్చు అయ్యా, మేము గుడ్డివారం కావచ్చు అయ్యా. అయ్యా 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 నీవు తప్ప మరి ఇంకెవరూ లేరయ్యా. మా కొండ నీవే, మా కోట నీవే నాయన మా సమస్తము నీవే తండ్రి. నాయన నీ మీద తప్ప మా యందు మాకు నమ్మకం లేదయ్యా, మా యందు మాకు విశ్వాసం లేదయ్యా. అయ్యా మీ అందే మా విశ్వాసం అయ్యా. అయ్యా 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 తండ్రి సహాయం చేయండి అయ్యా, బలపరచండి అయ్యా, దృఢపరచండి అయ్యా. అయ్యా ఈ పరలోకపు ప్రయాణంలో తండ్రి మీ సన్నిధి తోడించి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నామయ్యా. మీ కృప తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా 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 తండ్రి ఇదిగోనండి యవ్వన బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవ్వన బిడ్డలకు అందరికీ నాయన వాక్యం ఎరిగినట్లు తండ్రి వారి ఉదయాలు తెరవండి అయ్యా. అయ్యా తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజనికి కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయినా. ఇగో మరి ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలైనటువంటి 2 రాష్ట్రాలను అందులో ఉన్నటువంటి ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇగో నాయన 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాపర్ల కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా అయ్యా ఇక సంఘ పాలుభాగులు అయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన, వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎందరో ఆర్థిక సహాయాన్ని ఇస్తూ తన ధనాన్ని కష్టాన్ని ఇస్తూ ఉన్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారి అక్కర్లు తీర్చండి అయ్యా, వారి సమస్యలు తీర్చండి అయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని ముట్టండి అయ్యా, వారికి స్వస్థత దయచండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా మీ సన్నిధిలో తండ్రి ఇదిగోనైనా మా దేశంలో ఉన్న ప్రజలందరికీ తండ్రి ఇగోనైనా రక్షణ భాగ్యం దయచేయండి అయ్యా. మా దేశంలో ఉన్న ప్రజలందరికీ సమాధానము, శాంతిని, సమాధానము, రక్షణ దయచేయమని అడుగుచున్నామయ్యా. మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి అయ్యా. అయ్యా మా దేశానికి తండ్రి మీ శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని తండ్రి మీ దయరెక్కల చట్ట భద్రపరచమని వేడుకుంటున్నామయ్యా. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన, పరిశుద్ధుడా నీకే స్తోత్రం అయ్యా. అయ్యా బలహీనమైనటువంటి బిడ్డలైన మమ్మల్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ఒక్క
మారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అప్పుల సమస్యలో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అయ్యా ఏ సమస్యల్లో ఉన్న తండ్రి మీరు విడిపించండి అయ్యా. నీ విడిపించే దేవుడు అయ్యా. అయ్యా మా ప్రార్థన ఆలకించే దేవుడు అయ్యా. అయ్యా మా ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడు నీవేనయ్యా. అయ్యా నీ దగ్గర తప్ప మేము ఎవ్వరి వద్ద అడగలేమయ్యా. అయ్యా 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 నిజమే తండ్రి, మేము ఎవరి దగ్గర తలదించుకొని పోవయ్యా. అయ్యా తలగా ఉంచుతానన్నావయ్యా. అయ్యా తోకగా ఉంచవయ్యా నీవు. నిజమే తండ్రి నాయన, మాకు బలము నీవే, మా కొండ నీవే, మా కోట నీవే నాయన. అయ్యా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ సమస్యల్లో ఉన్న బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అయ్యా ప్రార్థనతో ఏకీపిస్తున్నటువంటి ప్రతి బిడ్డని నాయన, అవరగాడి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలను తండ్రి ఒక్క మారు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఏ సమస్యల్లో ఉన్నా విడిపించండి అయ్యా. అయ్యా ఏ శోధనలో ఉన్నా విడిపించండి అయ్యా. ఏ బాధల్లో ఉన్నా విడిపించండి అయ్యా. విడిపించే దేవుడు నీవేనాయన. ఆపత్కాలమందు నాకు మొర్ర పెట్టమని మిమ్మల్ని విడిపించిందని సెలవిచ్చావు కదా అయ్యా. ఆపత్కాలంలో ఉన్నావు నాయన. ఇదే అనుకూల సమయం అని మీ సన్నిధిలో వేడుకుంటున్నామాయన. ఇదే రక్షణ దినమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. సహాయం చేయండి అయ్యా. అయ్యా నీవు తప్ప మాకు వేరే మార్గం లేదయ్యా. నీవు తప్ప మా ప్రార్థన ఆలకించేవాడు లేదయ్యా. అయ్యా 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 ఆకాశం ముందు నీవు తప్ప మరెవరున్నారయ్యా. అయ్యా మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మమ్మల్ని బలపరచండి అయ్యా. మమ్మల్ని దృఢపరచండి అయ్యా. ఈ ఆత్మీయ పోరాటంలో తండ్రి ఇగోనైనా సాతాను చేతులు మేము ఓడిపోచున్నామయ్యా. అలా ఓడిపోకున్నట్టు మీ దక్షిణస్తం తోడుంచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ సన్నిధులు మిమ్మల్ని బలపరిచే పిల్లలుగా తండ్రి, మిమ్మల్ని మహిమపరిచే పిల్లలుగా ఉండునట్లు తండ్రి మాకందరికీ జ్ఞాన హృదయము దయచేయండి ఆయన. బుద్ధిగల కన్యకుల వలె మేమందరము సిద్ధపాటు కలిగి ఉండునట్లు, మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరము ఎత్తబడినట్లు నాయన సహాయం దయచేయమని వేడుకుంటున్నాం నాయన. అయ్యా ఇదిగో తండ్రి మాలో ఎందరో బలహీనటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. కాలమును బట్టి చూస్తే నాయన బోధకులై ఉండవలసి ఉండగా మొదటి పాటను మరి ఒకరు బోధించవలసిన అవసరం ఉందయ్యా. అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంది అయ్యా. అయ్యా మా అగోనైనా సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ ఏ అక్కర్ల కొద్దీ ఏ సమస్యల కొద్దీ తండ్రి మీ వైపే తిరిగి తండ్రి మొక్కరిల్లి ప్రార్థన చేస్తున్నదో ఆ బిడ్డల ప్రార్థన అంతా ఆలకించి తండ్రి నాయన వారిని బలపరచండి అయ్యా, దృఢపరచండి అయ్యా. మా కాపరి నీవేనయ్యా, నీవే నడిపించమని వేడుకుంటూ తండ్రి ఇదిగోనని ప్రార్థనతో ఏకీపిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని, అలాగే తండ్రి అవర్గాడ్ ఛానల్లో అనే ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి ప్రతి అని మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ కృపాకాపుదలు దాయిచ్చేయమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.